హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు సండే బిర్యానీ అండి. ముందుగా కా బిర్యానీ తప్పేలా పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న అది ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా 3 గంటలు చికెన్ నానబెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, పెరుగు అన్నీ వేసుకొని 3 అవర్స్ నానింది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని కొంచెం తీసుకొని ఉంచుకోవాలి. అప్పుడు ఈ చికెన్ ఇందులో వేసుకొని బాగా కలుపుకొని వేసుకోవాలండి. మరొకసారి బాగా కలపాలన్నమాట. కలిపి ఇందులో చికెన్ అలాగే వేసుకొని బాగా చికెన్ కలుపుకోనండి. కొంచెం ఇందులో బాగా ఉడకాలన్నమాట చికెను. ఒక పక్కన ఏమొచ్చి వాటర్ మరగబెట్టుకొని దానిలో 1/2 అవర్ రైస్ నానబెట్టుకొని ఇందులో 5 పచ్చిమిర్చి, 2 లవంగా, దాక్షిణ చెక్క, పొలవ పువ్వు, మరటి మొగ్గ వేసుకొని ఆ బాయిల్ అవుతుండగా ఈ చికెన్ పక్కన ఉడుకుతుంది. చికెన్ బాగా కలుపుకోవాలి. కొద్దిగా దానిలో కూడా సాల్ట్ వేసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకొని కొంచెం రైసు నానబెట్టుకున్న రైస్ ఇందులో బాగా తలతల మరిగిన తర్వాత ఈ రైస్ వేసుకొని 50% ఉడకబెట్టుకోవాలి. ఒకవైపు చికెన్ మళ్ళీ మూత తీసి మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ రైస్ ఉడికితే ఇందులో ఈ రైస్ వార్చుకొని ఇందులో వేసుకోవాలండి. చికెన్ అయితే బాగా ఉడికింది. ఎందుకంటే 3 అవర్స్ నానబెట్టుకుంటాం కాబట్టి బాగా ఉడికిందనమాట. చక్కగా ఉడికిపోయింది చికెను. మంచి స్మెల్ వస్తుంది. రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. రైస్ చక్కగా మరీ మనకి ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు. కొంచెం అలాగా మరీ 50% చాలు. పలుకులుగా ఉన్నప్పుడే వార్చుకోవాలి. రైస్ అయితే అయిపోయింది. వార్చుకొని దీనిలో అలాగా మనం పైన రైస్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పైన అంతా బాగా కలిపిన తర్వాత రైస్ అంతా ఉడికిన తర్వాత పైన వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం నెయ్యి చల్లుకోవాలండి. పైన జీడిపప్పులు కొంచెం అలాగా పైన వేసి తర్వాత నెయ్యి వేసుకొని కొత్తిమీర, పుదీనా పైన అంతా చల్లుకోవాలండి. చల్లుకొని మూత పెట్టుకొని ముందుగా మనం రైస్ వార్చిన ఆ వాటర్ ఉంటుందండి, కొంచెం వేడిగా ఉంటుంది కదా గెంజి, అది దీని మీద మూత పెట్టుకోవాలి. పైన కూడా చక్కగా ఉడుకుద్ది అనమాట. అది పెడితే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా పైన చల్లుకోవాలి. అంత ఇది అయిపోయింది. దీని మీద కొంచెం మూత వేసి మళ్ళీ ఆ వాటర్ దీని మీద పైన పెట్టుకుంటే మనకి చాలా ఉడికేటప్పుడు మనకి పైన కూడా చక్కగా ఉడికి తొందరగా అవుతుంది. ఓకేనండి. బిర్యానీ తీసేటప్పుడు ఆ లాంగ్ వీడియో తీయలేదు, షార్ట్ అయిపోయింది. ఓకే, బాయ్ అండి. లైక్ చేయండి.